అందరికీ నమస్కారం అండి. నా పేరు గోళ్ళ కాంతి సుధాకర్, ఎంపీపీ ప్రతిపాడు. గత 2 రోజుల క్రితం పోతులూరు గ్రామానికి సంబంధించినటువంటి పంచాయతీ వీరబాబు గారు, మా యొక్క ఇన్ఛార్జి గారి మీద లేనిపోని అభియోగాలు చేయడం అనేటువంటిది జరిగింది. ఆ విషయం మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుచేతనంటే, నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా ఆయన అంటే నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి శ్రీ వరుపుల సుబ్బారావు గారు, అలాగే వారి యొక్క తనయుడైనటువంటి శ్రీ వరుపుల సూరిబాబు గారు ప్రతి ఒక్కరిని కూడా విజిట్ చేసి పార్టీలోకి రమ్మని ఆహ్వానించడం జరిగింది. అందులో భాగంగా నేను, అలాగే మా ప్రతిపాడు బెహరా దొరబాబు గారు, అలాగే వరుపుల సూరిబాబు గారు వెళ్ళడం జరిగింది ఆయన ఇంటికి. వెళ్ళి ఆయన పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అయితే ఆయన చెప్పిన మాట ఏంటంటే 4 రోజులు టైం కావాలన్నారు. ఆ టైము మేము సరే అండి, మీ ఇష్టం ప్రకారంగా మీరు చేద్దామని చేయండి అని చెప్పడం కూడా జరిగింది. కానీ ఈ రోజున ఆయన నా దగ్గరికి ఎవరో రాలేదు, నన్ను ఎవరు ఆహ్వానించలేదు అనేటువంటి విధానంలో మాట్లాడడం సరైనది కాదనేటువంటి విషయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుచేతనంటే, ఇప్పుడు ఆయనకు ముందుగానే ఒక ఆలోచన ఉంది. వేరే పార్టీలోకి వెళ్ళాలన్న ఆలోచన ఉంది కాబట్టి దానిని మా యొక్క పార్టీ ఇన్ఛార్జి గారైనటువంటి శ్రీ వరుపుల సుబ్బారావు గారిపై బురద చల్లాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో, ఒకే ఒక అభిప్రాయంతో ఆయన ఏం చేశాడంటే, ఆయన మీద లేనిపోని అభాండాలేసి నిరంకుశత్వ పాలన అంటున్నారు. ఆయన పాలన ఎక్కడ చేసేటట్టు నిరంకుశత్వం పాలన చేయడానికి? ఆయన కొత్తగా ఇన్ఛార్జ్ అయ్యారు. పాలన చేసిన వాళ్ళు వేరు, అక్కడ నాయకత్వం వహించిన వారు వేరు. పాలన చేయని వారి కోసం నిరంకుశత్వ పాలన అనేటువంటిది తప్పుడు మాట అనేటువంటి విషయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుచేతంటే ఆ బాధ్యత మా పైన ఉంది. ఇక్కడ ప్రజలను, లేకపోతే ఆ పోతులూరు గ్రామస్తులను, లేకపోతే మండలంలో ఉన్నటువంటి ప్రజలను, లేకపోతే నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఒక మభ్య పెట్టాలనేటువంటి ఆలోచనతో వారిని వ్యతిరేక ధోరణిలో ఇన్ఛార్జి గారి మీద తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఆ విధంగా మాట్లాడడం జరిగింది. నేను సాక్ష్యం, స్వయంగా నేను కూడా వెళ్ళాను. వరుపుల సుబ్బారావు గారు తనయుడైనటువంటి శ్రీ సూరిబాబు గారితో పాటు నేను కూడా వెళ్ళి ఆయన ఆహ్వానించడం జరిగింది. ఆయన సరే అన్నారు, మేము వస్తామండి. వరుపుల సుబ్బారావు గారు అంటే మాకు తెలియదు ఏం కాదని చెప్పడం జరిగింది. ఈ రోజున ఎలా మాట్లాడడం అనేటువంటిది అది మంచి పద్ధతి కాదు. ఆ విషయాన్ని మీరు వెనక్కి తీసుకుంటారని మీకు నేను తీవ్రంగా చెప్తున్నానండి. దయచేసి మీకు ఏదైనా ఉద్దేశం ఉంటే ఆ ప్రకారంగా చేయండి. అంతేగాని లేనిపోని అభాండాలు మా ఇన్ఛార్జి గారు అయినటువంటి శ్రీ వరుపుల సుబ్బారావు గారు ఏంటంటే చాలా తప్పు అనేటువంటి విషయాన్ని పంచాయతీ వీరబాబు గారికి నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంకొక మాట కూడా చెప్పారు. అక్కడ జనవరి 2వ తేదీన నియోజకవర్గ ఇన్ఛార్జిగా వరుపుల సుబ్బారావు గారిని ప్రకటించిన తర్వాత ఇంచుమించుగా ఫిబ్రవరి నెల వరకు కూడా మొత్తం మండలంలో ఉండి నియోజకవర్గంలో అందరి నాయకులు కూడా ఆయన దగ్గరికి వెళ్ళారు. కానీ ఈయన మాత్రం అక్కడికి వెళ్ళలేదు. ఈయన వెళ్ళలేదు అన్నటువంటి ఉద్దేశంతో సూరిబాబు గారు అంటే వాళ్ళ అబ్బాయి, మేము అందరం కలిసి వెళ్ళడం జరిగింది. వెళ్ళినా కానీ ఆయన సమాధానం మేము వస్తామని చెప్పారు తప్ప రానని చెప్పలేదు. ఈ రోజున ఎలా చెప్పడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఒకటే, మండలానికి ఒక కన్వీనర్గా ఉన్నప్పుడు, పార్టీ ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిని ప్రకటించినప్పుడు గౌరవప్రదంగా మనం వెళ్ళి కలవాల్సిన బాధ్యత ఉంది. ఓకే, మీకు కలవాలని ఇష్టం లేనప్పుడు సైలెంట్గా ఉండి మీరు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. అంతేగాని ఇలాంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదనేటువంటి విషయం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం. కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని